హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి, ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు వాటిలో మనం ఏమేమి నేర్చుకున్నామో గుర్తున్నాయి కదా. మనము మన భూమి గురించి, అలాగే మన భూమి మీద ఉన్న వివిధ రకాల ఆవరణల గురించి నేర్చుకుందాం. శిలావరణము, జలావరణము, వాతావరణం, జీవావరణం అని 4 రకాల ఆవరణలు మన భూమి మీద ఉన్నాయి కదా. శిలావరణము అంటే శిలలు, రాళ్ళు, మట్టి వీటితో కూడింది. అలాగే జలావరణం అంటే నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు, మంచు ఇవన్నీ కలిసి జలావరణం. వాతావరణం అంటే గాలిలో ఉన్న రకరకాల వాయువులు. అలాగే జీవావరణం అంటే రకరకాల జంతువులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ కలిపి జీవావరణం కదా. అలాగే మిమ్మల్ని భూమి ఎందుకని సౌర కుటుంబంలో ప్రత్యేకమైనది అని ఒకసారి ఆలోచించి స్పందించమన్నారు. ఆలోచించరా? ఎందుకని చెప్పండి. భూమి మీద మాత్రమే ఇన్ని రకాల ఆవరణలు ఉండి, అలాగే భూమి మీద మాత్రమే జీవం నివసిస్తుంది కదా. మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల్లోకెల్లా కేవలం భూమి మీద మాత్రమే జీవులు, మొక్కలు అనేటివి ఉన్నాయి. అలాగే నీరు, మనకి వాతావరణము ఇవన్నీ కూడా జీవులు జీవించడానికి తగినట్లుగా ఉన్నాయి కదా భూమి మీద. అందుకే సౌర కుటుంబంలో భూమి అనేది చాలా ప్రత్యేకమైన గ్రహం. ఇక్కడ మాత్రమే ఇన్ని రకాల జీవులు, మొక్కలు అనేటివి నివసించగలుగుతున్నాయి. శాటిలైట్స్, ఉపగ్రహాలు. A satellite is a celestial body that moves around the planets in the same way as the planets move around the sun. మీరు ఇంతకుముందు భాగాల్లో తెలుసుకున్నారు కదా. మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఎలా అయితే తిరుగుతున్నాయో, ఈ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు అనేటివి తిరుగుతుంటాయి. ఈ గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువుల్ని మనము ఉపగ్రహాలు అంటాం. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగినట్లే ఈ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మెర్క్యూరీ అండ్ వీనస్ డు నాట్ హ్యావ్ ఎనీ శాటిలైట్స్. మెర్క్యూరీ గ్రహానికి కానీ, శుక్ర గ్రహానికి కానీ, బుధ గ్రహానికి కానీ, శుక్ర గ్రహానికి కానీ ఉపగ్రహాలు లేవు. ఈ విషయం కూడా మీరు కింది భాగంలో నేర్చుకున్నారు కదా. ఈ పట్టికని చూసి బుధుడు, శుక్రుడికి ఏ విధమైన ఉపగ్రహాలు అనేటివి లేవు కదా. ఆల్ ద అదర్ ప్లానెట్స్ హ్యావ్ శాటిలైట్స్. మిగతా అన్ని గ్రహాలకి భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ వీటన్నిటికీ కూడా ఉపగ్రహాలు అనేటివి ఉన్నాయి. మొదట మనము ద మూన్, చంద్రుడి గురించి తెలుసుకుందాం. అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ న్యాచురల్ శాటిలైట్, దట్ ఈస్ ద మూన్. మన భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం, మన భూమికి ఉన్న ఒకే ఒక్క సహజమైన ఉపగ్రహం ఏంటి? చంద్రుడు కదా. మన భూమి చుట్టూ తిరిగేది చంద్రుడు. ఇట్స్ డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్. మీకు వ్యాసం అంటే తెలుసు కదా, డయామీటర్
ఒక వృత్తం యొక్క వ్యాసం కానీ గోళం యొక్క వ్యాసం కానీ, వృత్తం వ్యాసం అంటే ఇలా ఉన్న వృత్తానికి ఒక అంచు నుంచి దాని ఎదురుగా కేంద్రం గుండా మరొక అంచుకి ఇక్కడ నుంచి మొత్తం ఉన్న దూరాన్ని వ్యాసం అంటాం. దాన్ని వ్యాసం. గోళంలో కూడా అంతే, గోళాకారం అంటే బంతి ఆకారంలో కూడా ఒక అంచు నుంచి కేంద్రం గుండా మరొక అంచుకి మధ్య దూరాన్ని వ్యాసం అంటాం. మన భూమికి ఉన్న వ్యాసంలో చంద్రుని యొక్క వ్యాసం 4వ వంతు మాత్రమే. మన భూమి ఎంత వ్యాసం ఉందో ఆ వ్యాసాన్ని 4 భాగాలుగా చేస్తే చంద్రుడి వ్యాసం కేవలం 4వ వంతు మాత్రమే. అంటే భూమి ఇంత వ్యాసం కలిగి ఉంటే చంద్రుడు కేవలం 4వ వంతు వ్యాసం మాత్రమే కలిగి ఉన్నాడు. అంటే భూమితో పోలిస్తే అంత చిన్నగా ఉంటుంది అని. It appears so big because it is nearer to our planet than other celestial bodies. It is about 3,84,400 kilometers away from us. మనకి ఆకాశంలో చూస్తే రాత్రిపూట నక్షత్రాలు మిగతా గ్రహాల కంటే కూడా చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు కదా. ఎందుకని చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు? భూమి కంటే కూడా భూమిలో 4వ వంతు వ్యాసం మాత్రమే కలిగి ఉన్నాడు. అంటే భూమిలో 4వ వంతు సైజు మాత్రమే ఉంది. భూమి కంటే చిన్నది చంద్రుడు కదా. కానీ మనకి ఆకాశంలో చూస్తే నక్షత్రాల కన్నా కూడా పెద్దగా కనిపిస్తాడు. మీరు కింది తరగతుల్లోనే నేర్చుకున్నారు, కింది భాగాల్లో కదా. మన భూమి, ఈ మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు అనేది కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు చాలా 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 పెద్దగా ఉంటాడు అనేది తెలుసుకున్నారు కదా. అంటే మిగతా నక్షత్రాలు కూడా అలాగే పెద్దగానే ఉంటాయి కదా. మరి చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తాడు, ఆ నక్షత్రాలు ఎందుకు చిన్నగా కనిపిస్తాయి? చంద్రుడు మనకి దగ్గరలో ఉన్నాడు, ఆ నక్షత్రాలు కోటాను కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చంద్రుడు కేవలం 3,84,400 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ 3,84,400 అనేది చాలా దూరమే. కానీ మిగతా వాటితో పోలిస్తే, అంటే మిగతా గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, వీటితో పోలిస్తే ఇది తక్కువే కదా. సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు? కింది భాగంలో తెలుసుకున్నారు కదా, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మరి చంద్రుడు మన భూమికి కేవలం 3,84,400 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. అంటే వాటితో పోలిస్తే చంద్రుడు దగ్గరగానే ఉన్నాడు కదా, అందుకే అది పెద్దగా కనిపిస్తుంది. నౌ యూ కెన్ కంపేర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్ అండ్ దట్ ఫ్రమ్ ద మూన్. ఇప్పుడు మీరు సూర్యుడి నుండి మరియు చంద్రుడి నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చొచ్చు. ఒకసారి మీరు రాసి చూడండి. ఇక్కడ సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత? దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరం కదా. అలాగే భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం 3,84,400 కదా. ఈ 2 నంబర్లు మీరు రాసి చూడండి. మొత్తం ఈ 15 కోట్లని నంబర్ రాయండి పక్కన. అలాగే దాని పక్కనే 3,84,400 రాయండి. అప్పుడు మీకు కంపేర్ చేసి చూడండి 2 నంబర్లని, ఏది పెద్దది తెలుస్తుంది కదా. The moon moves around the earth in about 27 days. It takes exactly the same time to complete one spin. చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది.
చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి అంటే ఒక్క పరిభ్రమణం భూమి చుట్టూ చేయడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. అంటే తన చుట్టూ తాను తిరిగే కూడా 27 రోజులే పడుతుంది. అంటే చంద్రుడి యొక్క పరిభ్రమణము 27 రోజులే, చంద్రుడి యొక్క భ్రమణము 27 రోజులే. భూమికి చెప్పండి, భూమి తన చుట్టూ తాను తిరగడానికి దాదాపుగా 24 గంటలు పడుతుంది కదా, ఒక రోజు కదా. భూమి తన చుట్టూ తాను ఒక భ్రమణం చేయడానికి 24 గంటలు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ఒక పరిభ్రమణం చేయడానికి దాదాపుగా 365 రోజుల 6 గంటలు కదా. భూమి తన చుట్టూ తాను భ్రమణం చేయడానికి 24 గంటలు అయితే సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడానికి 365 రోజుల 6 గంటలు. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను భ్రమణం చేయడానికి 27 రోజులు పడుతుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమణం చేయడానికి కూడా 27 రోజులే పడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ only one side of the moon is visible to us on the earth. ఇలాగా పరిభ్రమణము భ్రమణము రెండు ఒకే విధంగా ఉంటే ఏమవుతుందంటే మనం భూమి నుంచి ఎక్కడి నుంచి చూసినా సరే చంద్రుని యొక్క ఒక్క వైపు మాత్రమే భూమి మీద మనకు కనిపిస్తుంది. చంద్రుడి మీద ఈ వైపు మాత్రమే మనకు కనిపిస్తుంది, ఈ భాగం మాత్రమే. ఇప్పుడు మీకు చిత్రంలో ఉంది కదా, ఈ భాగం మాత్రమే. దీనికి వెనకాల ఉన్న భాగం మనకి ఎప్పుడు కూడా కనిపించదు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నంతసేపు ఈ భ్రమణము పరిభ్రమణము రెండు ఒకే విధంగా ఉండటం వల్ల మనకి భూమి మీద నుంచి చంద్రుడిని చూస్తే చంద్రుడి మీద ఒక్క వైపు మాత్రమే మనకు కనిపిస్తుంది, రెండో వైపు మనం చూడలేం. భూమి మీద నుంచి మనం ఎక్కడి నుంచి అయినా సరే రెండో వైపుని చూడలేం. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక యానిమేషన్ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాంట్లో మీరు చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడిని ఏ భాగం భూమి మీద నుంచి కనిపిస్తుంది అనేది ఒకసారి జాగ్రత్తగా గమనిస్తూ చూడండి ఆ వీడియోని. The moon does not have conditions favorable for life. మనకి భూమి మీద ఉన్నట్టుగా చంద్రుడి మీద జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే లేవు. జీవులు జీవించాలంటే తగినంత మోతాదులో వాతావరణంలో వాయువులు అలాగే నీరు ఇవన్నీ ఉండాలి కదా, అవి చంద్రుడి మీద లేవు. It has mountains, plains and depressions on its surface. These cast shadows on the surface of the moon. ఈ చంద్రుడి ఉపరితలం మీద పర్వతాలు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, అలాగే గుంతలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా పౌర్ణమి రోజు చంద్రుడు బాగా పెద్దగా కనిపిస్తాడు కదా, ఆ పౌర్ణమి రోజు ఒకసారి చంద్రుని బాగా గమనించండి. చంద్రుని మీద పర్వతాలు, మైదానాలు, గుంతలు ఇవన్నీ కనిపిస్తాయి మీకు. అలాగే ఆ గుంతలు ఉన్న వైపుగా ఆ నీడలాగా కూడా కనిపిస్తుంది. డూ యు నో, మీకు తెలుసా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, an American astronaut, was the first man to step on the surface of the moon on 21st July 1969. చంద్రుని ఉపరితలం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 21వ తేదీ జూలై 1969న చంద్రుని మీద అడుగు పెట్టాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన అమెరికాకు చెందిన వ్యోమగామి. వ్యోమగామి అంటే అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసే
వాళ్ళు కదా. అలాగా అమెరికా పంపించిన శాటిలైట్లో వెళ్ళి వాళ్ళు స్పేస్ షిప్లో చంద్రుడి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన గురించి మీరు ఇంకొంచెం తెలుసుకోండి. ఆయన వెళ్ళిన స్పేస్ షిప్ పేరేంటి, ఆయన వెళ్ళినప్పుడు ఏం చేశారు అక్కడ, ఇవన్నీ ఒకసారి మీరు కనుక్కోండి ఇంటర్నెట్లో ఉపయోగించి. ఎక్స్ప్లోర్, అలాగే అన్వేషించండి. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు గో ఇంటూ స్పేస్? అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు అన్నది మీరు ఇంటర్నెట్లో వెతికి తెలుసుకోండి. ఎవరు మొట్టమొదటిసారి మన ఇండియా నుంచి అంతరిక్షంలోకి వెళ్ళారు, వారి పేరేంటి, ఎప్పుడు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిన ఆ స్పేస్ షిప్ పేరేంటి, ఇవి కనుక్కోండి వివరాలు పూర్తిగా. అలాగే హ్యావ్ యూ హర్డ్ అబౌట్ చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2? ట్రై టు నో అబౌట్ దెమ్ అండ్ డిస్కస్ ఇన్ ద క్లాస్. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అనే దాని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి వాటి గురించి పూర్తి వివరాలు, ఆ చంద్రయాన్ 1 అంటే ఏంటి, చంద్రయాన్ 2 అంటే ఏంటి, వాటి గురించి పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఇంటర్నెట్లో వెతికి మీ పెద్దల సాయంతో తెలుసుకోండి. అలాగే మీ స్నేహితులతోనూ టీచర్తోనూ ఆ వివరాలని చర్చించండి, సరేనా? ఈ వివరాలన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, సరేనా? ఇవి చేసామని చెప్పేసి వీడియో కింద కామెంట్లో చెప్పండి. మీరు తెలుసుకున్న వివరాలు కూడా కామెంట్లో వివరించండి. మ్యాన్ మేడ్ శాటిలైట్, మానవ నిర్మిత ఉపగ్రహం. ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ. It is designed by scientists to gather information about the universe and the earth for communication. మనుషులు నిర్మించిన ఉపగ్రహాలని మనము మానవ నిర్మిత ఉపగ్రహం అంటాం. ఇప్పుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి చంద్రుడిని ఉపగ్రహం అంటాం. కానీ ఇది సహజంగా ఏర్పడింది కదా. ఇలా సహజంగా ఏర్పడింది కాకుండా మనుషులు తయారు చేసి భూమి చుట్టూ తిరిగేలా చేసిన వాటిని మానవ నిర్మిత ఉపగ్రహాలు అంటారు. ఇవి కూడా అంతరిక్షంలోకి పంపించి అవి భూమి చుట్టూ కానీ వేరే ఇతర గ్రహాల చుట్టూ కానీ తిరిగేలా చేస్తారు. అలా తిరిగేలా చేసి భూమి గురించి, విశ్వం గురించి సమాచారాన్ని, అంటే పరిశోధనలు చేసి వాళ్ళు సమాచారాన్ని సేకరించడానికి, అలాగే ఇప్పుడు మన భూమి మీద సెల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు, అలాగే టీవీలు, రేడియోలు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే ఈ ఉపగ్రహాల వల్లే. మీరు అలాగే ఫోన్లో మ్యాప్స్ వాడతారు కదా, ఎక్కడికైనా వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ వాడతారు కదా, ఆ గూగుల్ మ్యాప్స్ కూడా ఇలా శాటిలైట్లు పంపించడం ద్వారానే మన మనుషులు ఆ వివరాలన్నీ సేకరించగలిగారు. It is carried by a rocket and placed in the orbit around the Earth and other solar bodies. Some of the Indian satellites in space are INSAT, IRS, EduSat, etc. ఇలా ఈ శాటిలైట్స్ మన భూమి చుట్టూ కానీ లేదా మన సౌర కుటుంబంలో ఉన్న ఇతర ఖగోళ వస్తువులు, అంటే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి కదా, వాటి చుట్టూ కానీ తిరగడానికి కక్షలో, మీకు కక్ష అంటే ఇంతకుముందు పగల్లో నేర్చుకున్నారు కదా, ఆర్బిట్ అంటే ఏంటి, ఒక నిర్ణీత మార్గంలో ఒక ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూ తిరిగే మార్గం, ఒక నిర్ణీతమైన మార్గం కదా. అది మామూలుగా అయితే వృత్తాకారంలోనే ఉంటుంది ఎక్కువగా కదా, దాన్నే కక్ష అంటాం. ఇలాగా మనుషులు నిర్మించిన కృత్రిమంగా మనుషులు నిర్మించిన ఉపగ్రహాలు భూమి చుట్టూ కానీ ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షల్లో ఉంచుతాయి. ఇలా ఉంచడానికి ర్యాకెట్లను ఉపయోగిస్తారు. ర్యాకెట్లో ఈ ఉపగ్రహాలని ఉంచి ఆ ర్యాకెట్ని పైకి పంపించడం ద్వారా ఉపగ్రహాలని పైకి పంపిస్తారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ చిత్రంలో ఉంది కదా, భూమి మీద నుంచి రాకెట్ ద్వారా ఆ ఉపగ్రహాన్ని పంపిస్తున్నాం. ఉపగ్రహం ఇక్కడున్న ఈ చిన్న భాగం మాత్రమే, మిగతాదంతా రాకెట్ కావాల్సిన ఇంధనం, రాకెట్ అంత పైకి వెళ్ళడానికి కావాల్సిన ఇంధనము మిగతా భాగంలో ఉంటుంది, ఈ పెద్ద భాగంలోనూ కింద అంతా కూడా. ఉపగ్రహం కేవలం ఇక్కడున్న ఆ చిన్న భాగం మాత్రమే, అది మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత భూమి చుట్టూ కానీ ఇతర గ్రహాలు ఉపగ్రహాల చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరించి మళ్ళీ తిరిగి ఆ సమాచారాన్ని భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు, అంటే మన ఇండియా పంపించిన ఉపగ్రహాలు కొన్ని, ఇన్సాట్, ఐఆర్ఎస్, అలాగే ఎడ్యుసాట్. ఈ ఉపగ్రహాల గురించి మీరు తెలుసుకోండి. ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్, ఈ ఉపగ్రహాలు ఎందుకని పంపించారు, ఒకసారి ఆ వివరాలు తెలుసుకోండి. అవి ఏం చేస్తున్నాయి, ఏం పని కోసం పంపించారు అన్నది. డు యు నో, మీకు తెలుసా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ launches satellites into space from its launching station at శ్రీహరికోట. మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, మన భారతదేశంలో అంతరిక్ష పరిశోధన చేయడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. ఇస్రో అంటాం దీన్నే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ISRO, దాన్ని ఇస్రో అంటాం. అది శ్రీహరికోటలో ఉన్న ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీహరికోట అనే ప్రాంతంలో ఉన్న ఇస్రోకి చెందిన ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. It was named as Satish Dhawan Space Center, Sriharikota High Altitude Range, in memory of Satish Dhawan, former chairman of the ISRO. మన ఇస్రోకి మాజీ చైర్మన్, మాజీ అంటే ఇంతకు ముందు చైర్మన్, సతీష్ ధావన్ యొక్క జ్ఞాపకార్థము ఈ ప్రయోగ కేంద్రానికి, శ్రీహరికోటలో ఉన్న ప్రయోగ కేంద్రానికి ఆయన పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టారు. థింక్ అండ్ రెస్పాండ్, ఆలోచించి స్పందించండి. హౌ ఆర్ man-made satellites useful to mankind? Discuss. ఇలా మనము కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి అంతరిక్షంలోకి పంపిస్తున్నాం కదా, మరి వాటి వల్ల మనుషులకి, మానవాళికి ఎలా ఉపయోగపడతాయి అవి, అవి ఏ విధంగా ఉపయోగం మనుషులకి, చర్చించండి వీటి గురించి. Do you know, మీకు తెలుసా? On 24th September 2014, మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్, దీన్నే మామ్ అని కూడా పిలుస్తారు, launched by the Indian Space Research Organization, reached the orbit of Mars to explore its atmosphere and topography. మన ఇస్రో ఉంది కదా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఈ ఇస్రో మార్స్ అంటే అంగారక గ్రహాన్ని పరిశోధించడానికి, అంగారక గ్రహం మీద ఉన్న వాతావరణాన్ని, అలాగే టోపోగ్రఫీ అంటే అక్కడ పర్వతాలు, మైదానాలు, లోయలు, వీటి యొక్క ఆకారాలు, వీటి గురించి, ఈ రెండింటినీ పరిశోధించడానికి అని చెప్పి ఇస్రో 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహం వాతావరణం, స్థలాకృతి, వీటిని అన్వేషించడానికి మంగళయాన్, దాన్నే మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మామ్ అని కూడా పిలుస్తారు, మంగళయాన్ అనే ప్రయోగం చేసింది. అది అంగారక కక్షకు, అంటే అంగారకుడి చుట్టూ తిరిగే కక్షకు ఈ మంగళయాన్ చేరుకుని మనకి పరిశోధనలు అన్ని చేసి ఆ పరిశోధన వివరాలని భూమికి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంది. ఇస్రో హ్యాస్ నౌ
become the fourth space agency in the world to reach Mars after the Soviet space program, NASA, and the European Space Agency. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న సోవియట్ స్పేస్ ప్రోగ్రాము, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ మూడింటి తర్వాత అంగారకుడి గ్రహంకి చేరుకున్న 4వ దేశం, 4వ అంతరిక్ష సంస్థ మన ఇస్రో. మన దేశానికి చెందిన ఇస్రో 4వ అంతరిక్ష సంస్థ. ఇప్పటి వరకు కేవలం 4 అంతరిక్ష సంస్థలు మాత్రమే అంగారక గ్రహం దగ్గరికి చేరుకోగలిగినాయి. ఈ మంగళయాన్ గురించి కూడా మీరు ఇంకా కొన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోండి. అలాగే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఒక అంతరిక్ష సంస్థ. మన ఇస్రో ఎలాగో అది కూడా అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ. ఈ సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది రష్యా దేశానికి చెందినది. అలాగే నాసా అనేది అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది యూరప్ ఖండంలో ఉన్న దేశాలకు చెందిన స్పేస్ ఏజెన్సీ. ఈ మూడు కాకుండా 4వ అంతరిక్ష సంస్థ అంగారకుడి దగ్గరికి చేరుకోగలిగింది ఇస్రో. తెలుసుకున్నారు కదా. ఈ భాగాల్లో మీరు ఉపగ్రహాలు అంటే ఏంటి, చంద్రుడి గురించి, అలాగే మనుషులు నిర్మించిన ఉపగ్రహాలు అంటే కృత్రిమ ఉపగ్రహాల గురించి తెలుసుకున్నారు కదా. అలాగే మీకు చాలా వివరాలు ఇంటర్నెట్లోనూ మీ పెద్దల్ని అడిగి కనుక్కోమన్నా. మీరు ఈ వీడియోలో చూసిన దానికన్నా కూడా వాటిల్లోనే ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు కన్నా. కాబట్టి అవన్నీ ఖచ్చితంగా చేయండి. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, అలాగే మొట్టమొదట భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు, అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళ గురించి, అలాగే మన భారతీయ అంతరిక్ష ఉపగ్రహాల గురించి, మంగళయాన్ గురించి, వీటన్నిటి గురించి కూడా మీరు పూర్తి వివరాలు ఇంటర్నెట్లోనూ మీ పెద్దల్ని అడిగి తెలుసుకోండి. సరేనా. మీరు వాటిలోనే ఎక్కువ విషయాలు నేర్చుకోగలరు.